మహాపరిశుద్ధుడు అయిన మా దేవుడు తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎందరికో లేని దండిత మాకు ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు యేసునామములో చెల్లించుకుంటున్నాం. రావాల్సిన బిడ్డలను సకాలంలో రావడం సహాయం చేయండి అయ్యా. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా మీ నామాన్ని మహింపరిచే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి పొంది నామ తండ్రి, ఆమేన్. ఆలయంలో ప్రవేశించండి అందరూ అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆనందం
అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమ ఇప్పుడు మనందరూ లేచినట్లయితే కొన్ని నిమిషాలు మనము ఆరాధన చేసుకుందాం.
అయ్యా మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నాయన, రక్తం చిందించిన దేవ, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించు. మాకు సమాధానాన్ని సంధిని ప్రభ అయ్యా నీతిమంతులుగా మార్చుటకు ప్రభ, దురాత్మను పారదలుటకు ప్రభ, ఈ లోకానికి వచ్చిన దేవుడు నాయన, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్న ప్రభ. స్తుతి ప్రభావం, స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము గల దేవ, సర్వశక్తివంతుడైన దేవ, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నైనా అయ్యా నైనా గత వారమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల కింద భద్రపరిచిన విధానాన్ని బట్టి నైనా నీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నైనా ఈ వాక్యాన్ని ప్రకటించుటకు తండ్రి యేసు నామములో నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి లోక పాప నుండి సకల నుండి వేరుపరిచి నీకు ఐక్యపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నైనా తండ్రి అయ్యా వాక్యం ద్వారా నాతో మా అందరితో నీవే మాట్లాడమని, నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని యేసు నామములో చిన్ని బంగారు పాదానికి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఎదుగుదల. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 12 నుండి 15 వచనము మనం చదివినట్లయితే, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మ్రోము వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఎదుగుదల కలిగిన వారు ఎలా ఉంటారంటే అండి, నీతిమంతులు వలె ఉండి ఖర్జూర వృక్షము వలె వారు మ్రోవేయుదురు. లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. మన దేవుని ఆవరణంలో మనము వర్ధిల్లడం, ఇది ఆత్మ సంబంధమైన ఎదుగుదల. ప్రియ సహోదరి సోదరా, ఇంకా మనము పరిశుద్ధ గ్రంథంలో వీటి గురించి అనేక వచనం మనం ధ్యానించుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 16 వచనము మనం చదువుకుందాం. నీ అవమానమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, గాని మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఆత్మ సంబంధమైన ఎదుగుదల అంటే ఏంటండి, మన మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, ఇంకా చూసినట్లయితే పవిత్రతలో మనము ఏమవ్వాలండి, విశ్వాసులకు మాదిరిగా ఉండటం. అది ఆత్మ సంబంధమైన ఎదుగుదల. ప్రియ సహోదరి సోదరు, ఇంకా మనం కింద వచనాలు చూసినట్లయితే, నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. దేవుని వాక్యాన్ని చదువుట ఎందును, బోధించుట ఎందును, హెచ్చరించుట ఎందును మనము ఏం కావాలండి, జాగ్రత్తగా ఉండాలి అని. అది మన ఆత్మ సంబంధమైన ఎదుగుదలకి ఉపయోగపడుతుందని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడతారు. అనేకమైన సినిమాలు చూడడానికి సమయాన్ని వెచ్చిస్తారు, కానీ సీరియల్ చూడడానికి, లోక సంబంధమైన విషయాలు వినడానికి సమయాన్ని వెచ్చిస్తారు, కానీ
దేవుని వాక్యాన్ని ధ్యానించుటయందును, వాటిని ధ్యానించి మన హృదయాలను హెచ్చరించుకుంటేందును, బోధించేందుకు మనము శ్రద్ధ కలిగే వారిగా ఉన్నాము. దేవుని వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, మనము దేవుని వాక్యం చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించేందుకు మనము ఆసక్తి కలిగి ఉండేవారుగా ఉండాలి. ఇది ఆత్మ సంబంధమైన ఎదుగుదలకి మనకు ఉపయోగపడుతుందని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, 14వ వచనం చూసినట్లయితే, పెద్దలు హస్తనిక్షేపణ చేయగా ప్రవచన మూలములు నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సార్థకము చేసుకొనుము. పెద్దల హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలముగా మనకు అనుగ్రహించబడిన వరములు మనము అలక్ష్యం చేయవద్దు. అనేక మంది బైబిల్ ట్రైనింగ్ చేస్తూ ఉంటారు, అభిషేకం పొందుతూ ఉంటారు, దేవుడిచ్చే వరాలను పొందుకొని ఉంటారు. ఆ వరాలను మనం ఏం చేయాలండి? ఉపయోగించాలి. ఇక్కడ దేవుడు కాకుండా వారం అంటాం, ఆ వరములను మీరు అలక్ష్యం చేయొద్దు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా శ్రేష్టమైన వచనం చూసినట్టయితే, నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సార్థకము చేసుకొనుము. అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము అంటే, మనం ఏదైతే దేవుని విశ్వసించామో, దేవుని ప్రేమిస్తున్నామో, దేవుని చిత్త ప్రకారం వాక్యాన్ని బోధిస్తున్నామో, ఇంకా మనం పైన చూసాం కదండి, పవిత్రత కలిగి ఉన్నామో, ఇంకా మన ప్రవర్తనలోను మాటల్లోనూ ఎవరు మనల్ని తృణీకరించుకున్న దేవుని బిడ్డలుగా మనం ఉన్నామో, ఆయన వరాలను పొందుకొని ముందుకు సాగుతున్నామో, వీటన్నిటిని బట్టి మన అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సార్థకము చేసుకొనుము. ఈ వచనం ఏంటంటే అండి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడుటకై నీవు ఏం చేయాలండి? ఈ సంగతులను ధ్యానించుచు వీటి అందే స్థిరముగా ఉండము. నీ అభివృద్ధి తేటగా కనబడు నిమిత్తము ఈ సంగతులను నీవు ధ్యానించుము, వీటి అందే స్థిరముగా ఉండమని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరు, ఇక్కడి వర్షంలో చూసినట్లయితే వీటిని మనస్కరించుము. మనస్కరించుము అంటే ఏంటండి? ధ్యానించడం. ఇంకా చూస్తున్నట్లయితే వీటి అందే సార్థకము చేసుకొనుము అన్నది పరిశుద్ధ గ్రంథంలో. సార్థకము చేసుకొనడం అంటే ఏంటండి? వీటి యందు మనము స్థిరముగా ఉండడం. ప్రియ సహోదరి సోదర, కనుక దేవుడి వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది చూసినట్లయితే ధ్యానించేవారుగా ఉంటారు దేవుని వాక్యాన్ని, ఆ వాక్యం మీదే స్థిరముగా ఉండేవారుగా ఉంటారు. ఆత్మ సంబంధమైన ఎదుగుదల కలిగి ఉండాలి అంటే మనము మన అభివృద్ధి నిమిత్తము తేటగా కనపడాలి అంటే అందరికీ మనము ఈ సంగతులన్నిటినీ ధ్యానించు, వీటి పట్ల మనము ఏమవ్వాలండి? ధ్యానించు, వీటి పట్ల మనము స్థిరముగా ఉండాలి విశ్వాసంలో. ప్రియ సహోదరి సోదర, చాలా మంది ఈ వాక్యాన్ని ధ్యానిస్తారు కానీ వాక్యాన్ని విశ్వసించరు, వాక్యానుసారం జీవించరు, వాక్యంలో స్థిరంగా నిలిచి ఉండరు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఆత్మ సంబంధమైన ఎదుగుదల కలిగి ఉండాలి అంటే వాక్యాన్ని ధ్యానిస్తూ దాని యందు మీరు స్థిరముగా ఉండేవారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము
10 నుండి 22 వచనములు. 10 నుండి 22 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. అయితే ఆ శిష్యుడితో యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తారు, సౌలు ఎంతగానో అతను చేసిన పాపాలను బట్టి, సౌలు గురించి తెలుసు కదండి మనందరికీ, హింసకుడు, దూషికుడు, హానికరుడు. అతడు దేవుడి బిడ్డలను హింసించేవాడు, దేవుణ్ణి దూషించేవాడు, ఒక పాపి సౌలు. ప్రియ సహోదరి సహోదర, అయితే అతను చేసిన పాపాలను బట్టి ఎంతగానో దేవుడి దగ్గర పశ్చాత్తాపడి, దేవుడి దగ్గర కన్నీళ్లు విడిచి ప్రాధేయపడినప్పుడు దేవుడు ఏం చేస్తానండి, అననీయ అని సౌలు దగ్గరికి పంపిస్తాడు. ఇక్కడ చూసినట్లయితే 15వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. అయితే అననీయ ఒక మాట అంటాడు పైన 11వ, నీ మనుషులు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంత కీడు చేసి ఉన్నాడో అతని గురించి అనేకుల వలన వింటిని. ఏం చేశాడండి, యెరూషలేములో దేవుడి బిడ్డలను ఎంత కీడు చేశాడో సౌలు నేను విన్నాము. మళ్ళీ ఏం చేశాడండి, ఇంకా దేవుని నామమును బట్టి ప్రార్థన చేసే వారిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు కదా ఈ సౌలు. ఎందుకయ్యా ఇద్దరిని నువ్వు స్వస్థపరచాలనుకుంటున్నావు? ఎందుకయ్యా ఇద్దరి పట్ల నువ్వు కనికరాన్ని చూపిస్తున్నావు అని అననీయ దేవుడి దగ్గర అడుగుతాడు. అయితే దేవుడు ఒక మాట పలుకుతాడు. ఇక్కడ 15వ వచనం నుండి మనం చూసినట్లయితే, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ఎదుగుదల సౌలులో నుండి దేవుడు కోరుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది అనుకుంటారు, మేము జన్మించడంలోనే క్రైస్తవ కుటుంబంలో జన్మించాము కాబట్టి మా తల్లిదండ్రుల ప్రార్థన బట్టి మేము ఆత్మ సంబంధమైన ఎదుగుదల కలిగి విశ్వాస యాత్రలు కొనసాగుతాము అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఆత్మ సంబంధమైన ఎదుగుదల అనేది ఎవరిగా, అన్యులలో నుండి కూడా దేవుడు ఆయన బిడ్డలుగా, దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, అనేక దేవునికి దూరమైన ప్రజల నుండి, అంటే సౌలు ఎన్నో పాపాలు చేశాడు, ఒక అన్యుడిగా ఉన్నాడు. కానీ దేవుడు ఏమనుకున్నాడండి, సౌలు పట్ల ఎంత గొప్ప వాగ్దానాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే సౌలు ఏంటండి, ఒక గొప్ప సాధనమై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల ఎదుటను ఇంకా అన్య ప్రజల ఎదుటను ఇతను దేవుని చేత ఎన్నుకొనబడిన సాధన. ఇతను ఏమన్నా ఆత్మ సంబంధమైన ఎదుగుదల కలిగిన వాడండి కాదు. కానీ దేవుడు వాక్యం ద్వారా లోతైన మర్మాన్ని మనకు బయటపరుస్తున్నాడు. ఏంటంటే ఆత్మ సంబంధమైన ఎదుగుదల అనేది విశ్వాస కుటుంబంలో నుండి వచ్చిన వారికే కాదండి, దేవుని ఏర్పాటులో ఉన్న వారికి దేవుడిచ్చే గొప్ప వరం. ప్రియ సహోదరి సోదర, సౌలుకి ఆత్మ సంబంధమైన ఎదుగుదల దేవుడు ఇవ్వాలనుకున్నాడు. కనుక ఏమంటున్నాడండి అననీయని, ఏమంటున్నాడు అననీయని, అననీయ నువ్వు వెళ్ళి సౌలుని స్వస్థపరచు, నా నామము కొరకు ఎన్నో శ్రమలను అనుభవింపవలెను, నేను ఇతనికి చూపుదని అతనితో చెప్పాను. ఆత్మీయ ఎదుగుదల కలిగే వారికి ఏమిటండి, ఆశీర్వాదాలు, సంతోషాలు, దీవెనలు, కోట్ల ఆస్తి, బిల్డింగులు
ఇయే కాదండి, ఏముంటదండి? ఆత్మ సంబంధమైన ఎదుగుదల కలిగిన వారికి శ్రమలు ఉంటాయి. ప్రియ సహోదరి సోదరా, ఆత్మ సంబంధమైన ఎదుగుదల మేము కలిగి ఉన్నాము అని ఎవరైతే అనుకుంటారో వారైతే ఖచ్చితంగా శ్రమల గుండా నడుస్తారు, నలకొట్టబడతారు, వెరగొట్టబడతారు. అయినప్పుడు బంధుమిత్రులు ద్వేషిస్తారు, దూషిస్తారు, అవమానపరుస్తారు. కానీ వీటన్నిటిని బట్టి మనము బాధపడకూడదండి. ఎందుకంటే మనము ఆత్మ సంబంధమైన ఎదుగుదలలో మనము ఎదిగేవారిగా ఉంటున్నామని సంతోషించేవారు. ఆత్మ సంబంధమైన ఎదుగుదల కలిగి ఉన్నామని మనము ధైర్యంగా జీవించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఇంకా చూసినట్లయితే కింద మనం చూసినట్లయితే 17వ వచనం, అన్నయ్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నానని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొర్ల వంటివి రాలాగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ఏమయ్యారంటే ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. సౌలు గారు పొందుకున్న స్వస్థతను బట్టి ఇతను వెంటనే భక్తి కలిగిన వ్యక్తిగా ఎలా మారాడు? దేవుని ప్రజలను చంపే వ్యక్తి కదా ఇతను ఎలా దేవుని బిడ్డల పట్ల శ్రద్ధ చూపుతున్నాడు అని ప్రజలు ఆశ్చర్యపోయారు. ప్రియ సహోదరి సోదరా, ఆత్మ సంబంధమైన ఎదుగుదల అంటే మన మార్పును అనేకులు గుర్తించేదిగా ఉండాలని వాక్యం ధర్మంతో మాట్లాడుతున్నాడు. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజుపరుచు దమస్కులో కాపరు ఉన్న యూదులను కలవరపరిచెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, సౌలు ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఆత్మ సంబంధమైన ఎదుగుదల సౌలు పొందుకున్నాడండి. ప్రియ సహోదరి సోదరా, ఆత్మ సంబంధమైన ఎదుగుదల అంటే ఒక విశ్వాసగా పుట్టడమే కాదండి. ఆత్మ సంబంధమైన ఎదుగుదల అంటే మనం చేసిన పాపాలను విడిచిపెట్టి యేసు రక్తంలో మన పాపాలను కడుక్కొని రక్షణ పొంది బాప్తిసం పొందుకొని మనము దేవుడు ఏదైతే మన గురించి అనుకుంటున్నాడో, సౌలు గురించి దేవుడు అనుకున్నాడండి, అనేక ప్రజలను దేవుడి వాక్యాన్ని ప్రకటించడానికి దేవునికి ఒక సాధకము సౌలు అని దేవుడు అనుకున్నాడు. దేవుడు నిర్ణయించింది చేశాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన ఎదుగుదల సౌలు గారు పొందుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం అంటే మాట్లాడుతున్నాడంటే ఆత్మ సంబంధమైన ఎదుగుదల అనేది మనము వాక్యాన్ని చదివేస్తే రాదు, కానీ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ వాక్యానుసారం జీవిస్తూ దేవుని ఎదుట మనము ఎలా అయితే దేవుడు మనలను ఏమి చేయాలని ఆశిస్తున్నాడో అలాగ మనం చేసినట్లయితే ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనము కలిగి ఉండేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, ఒక వచనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. ప్రియ సహోదరి సోదరా, ఆత్మ సంబంధమైన ఎదుగుదల ఏంటండి? నిర్జీవ క్రియలను విడిచిపెట్టి ఏం చేయాలి? మారు మనసు పొందుటాయు. సౌలు ఏం చేశాడంటే నిర్జీవ క్రియలు, దేవుడికి వ్యతిరేకంగా చేసిన నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందాడు. ఆత్మ సంబంధమైన ఎదుగుదల సౌలు పొందుకున్నాడు. ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనందరికి కావాలని ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామండి?
నిర్జీవ క్రియలను విడిచిపెట్టగలిగా ఉండవు. అవే ఆలోచనలు, అవే తలంపులు, అదే నడవడిక, అదే మార్గంలో మనము సాతాను త్రోవ నడిచేవారిగా ఉంటాం. కానీ ఆ నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొంది ఆత్మ సంబంధమైన ఎదుగుదలలో అడుగు పెట్టేవారిగా ఉంటాం మనం. ప్రియ సహోదరి సోదరా, దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుటే ఆత్మ సంబంధమైన ఎదుగుదల. ప్రియ సహోదరి సోదరా, లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుష్య దయందును వర్ధిల్లుచుండెను. ఆత్మ సంబంధమైన ఎదుగుదల యేసుక్రీస్తు ప్రభువారు పొందుకొని ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానమందును వయసు అందును దేవుని దయందును, దేవుని దయందును మనుషుల దయందును ఏమవుతున్నాడండి? వర్ధిల్లుచుండెను. ఇది ఆత్మ సంబంధమైన ఎదుగుదల. చాలా మంది చూసినట్లయితే జ్ఞానం ఉంటుంది, వయసునందు ఎదిగేవారుగా ఉంటారు. జ్ఞానం ఉంటుంది, వయసునందు ఎదిగేవారుగా ఉంటారు, కానీ వారు దేవుని దయ పొందుకోరు. మనుషుల దయ కూడా వారు పొందుకోరు. కనుక వారు ఆత్మ సంబంధమైన ఎదుగుదల పొందుకొని జీవించేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది కొంతమంది చూస్తాం ఇంకా విచిత్రంగా ఉంటారు. వారికి జ్ఞానం ఉంటుంది, దేవుడి దయ ఉంటుంది, వైశ్యందు కూడా వారు ఎదిగేవారుగా ఉంటారు, కానీ మనుషుల దయ వారికి ఉండదు. మనుషులతో మాకేంటి పని? మనుషులతో మాకేంటి అవసరం? మనుషుల దయ మాకెందుకు? మాకు ఆస్తుంది, కోట్ల ఆస్తుంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఉన్నతమైన స్థితిలో ఉన్నాము, మేము ఏదైనా మేము చేయగలము, మేము పొందుకున్న అధికారాన్ని బట్టి అనుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, అది ఆత్మ సంబంధమైన ఎదుగుదల కాదండి. స్వయాన లోకాన్ని జయించిన, ప్రియ సహోదరి సోదరా, మరణాన్ని జయించిన, పాపాన్ని ఓడించిన, పునరుద్ధానులే లేచిన యేసయ్యకే మనుషుల దయ కావాల్సి వచ్చింది. పాప రూపంలో పుట్టి, ప్రియ సహోదరి సోదరా, సాధారణమైన మనుషులమైన మనకు మనుషుల దయ అవసరమా కాదా చెప్పండి? ఖచ్చితంగా అవసరం అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాను. ప్రియ సహోదరి సోదరా, మనకి దేవుని జ్ఞానం ఉండాలి, మనకి దేవుని జ్ఞానం ఉండాలి. జ్ఞానమందును మనము వయసు అందును దేవుని దయందును మనుషుల దయందును మనము యేసుక్రీస్తు ప్రభువారి వలె వర్ధిల్లినప్పుడే మనము ఆత్మ సంబంధమైన ఎదుగుదల కలిగి ఉంటామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాను. ప్రియ సహోదరి సోదరా, వీటిలో ఏది ఒకటి జ్ఞానం లేకపోయినా మనకు ఆత్మ సంబంధమైన ఎదుగుదలలో మనము ఉండలేమండి. దేవుని దయ లేకుండా మనుషులు చెప్పిందే వింటూ, మనుషులు చెప్పిందే చేస్తూ, మనుషుల మీద ఆధారపడితే ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనం పొందుకోలేము. అన్నీ ఉండాలండి. జ్ఞానమందును వయసు అందును దేవుని దయందును మనుష్య దయందును యేసుక్రీస్తు ప్రభువారి వలె వర్ధిల్లినప్పుడే మనము ఆత్మ సంబంధమైన ఎదుగుదల పొందుకుంటామని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక ఎవరైతే మనుషుల దయ అవసరం లేదులే, దేవుని దయ ఎందుకు, నాకున్న ఆస్తి ఉంది, పేరుంది, ప్రఖ్యాత ఉంది, ఉన్నతమైన కులం ఉంది, అధికారం ఉంది అనుకోకండి.
దేవుని దయ, మనుష్యుల దయ, జ్ఞానము, వైశ్యంతం మనం అన్ని విషయాల వర్తిల్లినప్పుడే మనము సంపూర్ణంగా, పరిపూర్ణులుగా ఆత్మ సంబంధమైన ఎదుగుదల పొందుకోవడానికి కారకులుగా ఉంటామని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఒక వ్యక్తిని మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. ఒకటో సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ప్రియ సహోదరి సోదరా, బాలుడైన సమూయేలు తెలుసు కదండి మనందరికీ. ఒక మంచి సేవకుడు అంటే చాలా మంది వారి ఆశతో, అంటే వారికి ఉన్న ఇంట్రెస్ట్ బట్టి సేవ చేసేవారు. కొంతమంది ఉంటారు వారసత్వంగా సేవ చేసేవారుగా ఉంటారు. తల్లిదండ్రులు సేవ చేశారు కాబట్టి మేము సేవ చేయాలని. కానీ సమూయేలు గారు దేవుని చేత ఎన్నుకోబడిన సేవకుడు. ప్రియ సహోదరి సహోదరా, సమూయేలు గారు దేవుని చేత ఎన్నుకోబడిన సేవకుడు. ఇతను దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచున్నాడు. ఆత్మ సంబంధమైన ఎదుగుదల సమూయేలు గారు కలిగి ఉన్నారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, సమూయేలు గారు ఆత్మ సంబంధమైన ఎదుగుదల కలిగి ఉన్నాడు కాబట్టే దేవుని సేవ ఉన్నతంగా చేయగలిగాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి వాక్యం ద్వారా అనేక మందితో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన ఎదుగుదల అనేది ఒక విశ్వాసులకే కాదండి, ప్రతి ఒక్క సేవకులకు కూడా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది ఈ సేవకులు అనుకుంటూ ఉంటారు, మా తల్లిదండ్రులు గొప్ప సేవకులు కదా, వాళ్ళు చేసిన సేవను బట్టి మేము కొనసాగించబడతాం అనుకుంటాం. కానీ దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, ప్రతి మనిషికి ప్రత్యేకంగా వారి ఆత్మకు ఆత్మ సంబంధమైన ఎదుగుదల అనేది అవసరమని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక సమూయేలు వలె మనము దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లేవారిగా, ఆత్మ సంబంధమైన ఎదుగుదల పొందుకునే వారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 59 నుండి 66 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆత్మ సంబంధమైన ఎదుగుదల కలిగిన ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఇక్కడ తెలుసు కదండి, ఎలిజబెత్ జకర్యాకి ఒక కుమారుడు పుట్టాడు. అయితే అక్కడున్న వాళ్ళందరూ వేరే వేరే పేర్లు పెట్టాలని అనుకున్నారు. కానీ దేవుడి చిత్తంలో ఏ పేరైతే ఉందో వాళ్ళ తల్లి యోహాను అని పేరు వాళ్ళ తండ్రి చేత్తో అక్కడ రాపించింది. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ దేవుడు ఆత్మ సంబంధమైన ఎదుగుదల అంటే ఇక్కడ చూసినట్లయితే యోహాన్ గారు కలిగి ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 80వ వచనంలో చూసినట్లయితే శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యంలో నుండెను. ప్రియ సహోదరి సోదరా, యోహాను గారు ఎదుగుచు ఆత్మ సంబంధమైన బలం పొందుకొని ఇంకేం చేస్తున్నారండి, ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగు దినం వరకు, అంటే ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వెళ్ళే వరకు యోహాను గారికి ఆత్మచేత నడిపింపు ఉన్నప్పటికీ అతను ఏం చేశాడండి, కొంతకాలం అనేక శ్రమల గుండా నడిచారు, అనేక అవమానాలు పడ్డారు.
కానీ అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఆపేయకుండా ఆత్మ సంబంధమైన ఎదుగుదల యోహాను కలిగి ఉన్నారు. ప్రియ సహోదరి సోదరులారా, యోహాను గారు ఆత్మ సంబంధమైన ఎదుగుదల కలిగి ఉన్నారు కాబట్టి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా బాప్తిసం ఇవ్వగలిగారు. ఇప్పుడు దాకా మనం అనేక మంది గురించి చెప్పుకున్నాం. ఆత్మ సంబంధమైన ఎదుగుదల కలిగిన వారు అనేక మంది గొప్ప వ్యక్తుల గురించి మనం నేర్చుకున్నాం. ప్రియ సహోదరి సోదరులారా, వాళ్ళందరూ ఆత్మ సంబంధమైన ఎదుగుదల కలిగి ఉన్నారు కాబట్టి మనందరికీ గొప్ప సాక్షులుగా ఉన్నారు. వారి ద్వారా దేవుడు అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశారు, అనేకులకి విడుదలనిచ్చాడు, అనేకులను స్వస్థపరిచాడు, అనేకులను ఆయన బిడ్డలుగా మార్చుకున్నాడు. ఒక ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనం పొందుకుంటే అనేకులలో మనము మార్పు చూడగలం, అనేకులు స్వస్థత పొందుకోవడం మనం చూడగలం, అనేకులకి మనం గొప్ప ఆదర్శంగా ఉండగలమని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, చివరిగా ఒక వచనాన్ని చూసి మనం ఈ వాక్యాన్ని ముగించుకుందాం. 2 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 11 వచనం. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ప్రియ సహోదరి సోదరా, ఇంకా చూసినట్లయితే ఇది మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇది ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దురదృష్టం లేని వాడను. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిత్యము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగను మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనం కలిగి ఉండాలి అంటే చివరిగా కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాను. ఏమని అంటే, మనము పూర్ణ జాగ్రత్త గలవారే. ప్రియ సహోదరి సోదరా, ఈ లోకంలో మనకుంటే బంగారు ఆభరణాలు, డబ్బులు, ఆస్తి పత్రాలు ఇవన్నీ ఏం చేస్తామండి, మనం జాగ్రత్తగా ఏం చేస్తామండి, లోకల్లో పెడతాం. ఈ లోక సంబంధ వాటి పట్లే మనం అంత శ్రద్ధ కలిగి ఉండే ఆత్మ సంబంధమైన ఎదుగుదల గురించి మనం ఎంత శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి, ఎంత ఆసక్తి చూపేవారిగా ఉండాలి, ఎంతగా విశ్వాసంలో మనం నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారిగా ఉండాలి మనం పరీక్షించుకోవాలి. ప్రియ సహోదరి సోదరుడు, దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును యందు ఆశా నిగ్రహమునందు ఏంటండి, సహనము యందు భక్తి యందు సహోదర ప్రేమ యందు మనము దయను పొందుకొని జీవించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఇవన్నీ మనం ఏం చేయాలని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారంటే
అమర్చుకొనుడి. ఇవన్నీ మన జీవితంలోకి మనం అప్లై చేసుకోవాలి. అంటే వీటన్నిటిని కలిగి మనము జీవించాలని దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ లేకపోతే మన జీవితం వ్యర్థము. ఆత్మ సంబంధమైన ఎదుగుదల కలిగిన వారిలో ఉండవలసిన లక్షణాలు ఇది కనుక మనకు లేకపోయినట్లయితే మనము నిత్య జీవాన్ని మనం పొందుకోలేము. ప్రియ సహోదరి సోదర, ఇక్కడ చూసినట్లయితే మీరింటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లారు. ప్రియ సహోదరి సోదర, ఆత్మ సంబంధమైన ఎదుగుదల పొందుకోవాలి అంటే ఇవన్నీ మనం కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సోదర, మనం ఏం కలిగి ఉండాలండి? మనము పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, సద్గుణము కలిగి ఉండాలి. ఒకటి అన్ని ఏమైనాయండి? ఒకటికి ఒకటి కనెక్షన్ అయి ఉంది. ఒక లైట్ వెలగాలి అంటే ఏమవుతుందండి? మనం బయట చూస్తాం అని, మనం ఫంక్షన్స్ జరిగేటప్పుడు కొన్ని లైట్లు చూస్తాం. కానీ అన్ని కలర్స్ లైట్స్కి ఒక లైట్ ఉన్న తీగకు ఇంకో లైట్ ఉన్న తీగకు అటాచ్మెంట్ అవుతుంది. అలా అన్ని అటాచ్మెంట్ అయితే చివరికి ఒక ప్లగ్లో అది పెట్టినప్పుడు అది అన్ని వెలుగుతాయి. అన్ని వెలిగించబడాలి అంటే ఈ ఆత్మ సంబంధమైన ఎదుగుదలలో ఉన్నవన్నీ మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలండి? ప్రతి దాని పట్ల మనము ఆసక్తి కలిగి, శ్రద్ధ కలిగి వాటిని అభ్యసించేవారు అంటారు. ప్రియ సహోదరి సోదర, సహనం లేకుండా మీరేమో ఉన్నా వ్యర్థమే. జ్ఞానం లేకుండా మనకు ఆశా నిగ్రహం ఉన్న వ్యర్థమే. ప్రియ సహోదరి సోదరు, ఇక్కడ చూసినట్లయితే అన్నిటికీ ఒకటి దానితో ఒకటికి ఏముందండి? కనెక్షన్ ఉంది. ప్రతి దానికి మనకి సహోదర ప్రేమ లేకుండా దయ ఉన్న వ్యర్థం. ప్రతిదీ మనలో ఉండాలి. ఇవన్నీ మనలో ఉన్నప్పుడే మనము ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనము కలిగి ఉండేవారుగా ఉంటాం. ఇవన్నీ మనం పొందుకున్నప్పుడే మనం నిత్య రాజ్యాన్ని చేరదామని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, కనుక ఈ వాక్యాన్ని మనము విడిచిపెట్టకుండా ఈ వాక్యానుసారము మనము జీవిస్తూ మన జీవితాన్ని సరిచేసుకుంటూ ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనం పొందుకునే వారిగా ఉండాలని దేవుడు వాక్యం మనకు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, మీరింటి క్రియలు చేయవారైతే ఎప్పుడూ తొట్టిల్లరు. అలాగను మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో మనము ప్రవేశించాలి అంటే సమృద్ధిగా పైన ఉన్నాయి కదండి, అవన్నీ మనం కలిగి ఉండాలి. దేవుడు వాక్యం ద్వారా మనం మాట్లాడుతున్నాడు. భక్తి లేకుండా మనకి ప్రేమ ఉన్న వ్యర్థమే, ప్రేమ లేకుండా మనకి సహనం ఉన్న వ్యర్థమే. కనుక అన్నీ మనము కలిగి ఉండి పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా యేసుక్రీస్తు ప్రభు వారి దేవుని దైన్యందును మనుష్య దైన్యందును మనము వర్ధిల్లేవారుగా ఉండి నిత్య రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాను. ప్రియ సహోదరి సోదర, కనుక దేవుడి ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ఆత్మ సంబంధమైన ఎదుగుదల ఇది డబ్బు ద్వారాను, బంగారం ద్వారాను, బంగాళాల ద్వారాను వచ్చేది కాదండి. దేవుని కృప ద్వారా మన ఆత్మను విశ్వాసంతో నిరీక్షణ కలిగి దేవుని కృప ద్వారా మనము ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనం పొందుకుంటాం. తండ్రి చిత్త ప్రకారం, ఏ శిష్ట ప్రకారం శుద్ధాత్మ దేవుని సహాయంతోనే మనము ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనము పొందుకొని దేవుడు మన జీవితంలో చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలను మనం చూడగలమని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని ముగించుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి, జీవగల దేవ, సర్వశక్తివంతుడైన దేవ, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా, నీ వాక్యాన్ని ప్రకటించినందుకు చూపిన కృపను బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి, అయ్యా మాలో నాయన తండ్రి అయ్యా ఆత్మ సంబంధమైన ఎదుగుదల పొందుకోవడానికి నాయన అనేక లక్షణాలు లేవు తండ్రి నాయన. నీవు నాయన తండ్రి, నీ కృప ద్వారా నాయన అయ్యా ఆత్మ సంబంధమైన ఎదుగుదల మేము కలిగి ఉండడానికి ఏ ఏ లక్షణాలు మేము పొందుకొని ఉండాలోనైనా, ఏ గుణాలు మేము కలిగి ఉండాలోనైనా తండ్రి అయ్యా మా అందరికీ అనుగ్రహించండి తండ్రి నాయన. అయ్యా కల్వరి హోలీ ప్రేమ్ మినిస్ట్రీ తండ్రి అయ్యా సంఘ సభ్యులను జ్ఞాపకం చేసుకొని తండ్రి, ప్రతి బిడ్డని నాయన, ప్రతి కుటుంబాన్ని నాయన నేనే దర్శించి తండ్రి నాయన, వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతను తీర్చమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. అయ్యా యూట్యూబ్లో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని దర్శించండి తండ్రి, వారికి ఉన్న అవసరతను తీర్చండి, వారికి ఉన్న కన్నీళ్లు తుడవండి తండ్రి, వారికి ఉన్న బలహీనతల నుండి సంపూర్ణ విడుదల స్వస్థతను అనుగ్రహించండి తండ్రి నాయన. అయ్యా నాయన, నీ వాక్యంగా నీవు అనేక విషయాలు మాకు తెలియజేస్తావు తండ్రి నాయన. మేమందరం కూడా నాయన అయ్యా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు అని నాయన తండ్రి సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా, ఉన్నతమైన ఆత్మ సంబంధమైన ఎదుగుదల కలిగి ఉండేవారిగా ఉండే కృపను అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. మాలో ఉన్న లోక సంబంధమైన, మాలో ఉన్న నీకు వ్యతిరేకమైన ప్రతి ఒక్క ఆలోచనను బట్టి, తలంపును బట్టి, నిర్ణయాలను బట్టి, చేస్తున్న తప్పులను బట్టి నైనా ప్రతి ఒక్కరి మా బంధనాన్ని క్షమించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఈ లోక పాపం నుండి, సాతాను నుండి వేరుపరిచి ఐక్యపరచండి. అయ్యా నీ చిత్త ప్రకారం, ఏ శిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనేనైనా ఆత్మ సంబంధమైన ఎదుగుదల మేము పొందుకోవడానికి రూప చూపించి సహాయం చేసి నడిపించమని, నీళ్ళప్పుడు మా అందరికి తోడుగా ఉండి సహాయం చేయమని, ఐశ్వర్యకనైనా నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి, నా తల్లిని నాయన, నా అన్నయ్యని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. మా కుటుంబం అంతా నీ సేవలో తుది శ్వాస వరకు నైనా అయ్యా ఎదిగే కృపను దయచేయండి. సంఘ బిడ్డలను ఆయన ప్రత్యేకించి మీరు జ్ఞాపకం చేసుకొని నైనా అయ్యా వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరత తీర్చినైనా అయ్యా వారి చుట్టూ మీ దగ్గర కంచేసి కాచి కాపాడి రెడ్డి కింద భద్రపరచమని, అయ్యా మా అందరికీ నైనా నీ క్షేమాన్ని, నీ భద్రతని నైనా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుకొని, నీ నైనా తనయ్య నీ కృప ద్వారానే మా జీవితంలో ఉన్నతమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు నేను తండ్రి అయ్యా నీ వాక్ ద్వారా స్వస్థత పొందుకొని చూసే కృపను మా అందరికి దయచేయమని యేసునామమున మేమందరము ఆత్మ సంబంధమైన ఎదుగుదల కలిగి ఉండేవారుగా ఉంటామని నైనా అయ్యా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి సహాయం చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అటు గొప్ప ధన్యతను మా అందరికీ నైనా నువ్వు అనుగ్రహించబోతున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోనైనా తండ్రి అయ్యా ఈ చిన్ని ప్రార్థన బంగారు పాదాలకి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగిన కృపను నామ తండ్రి ఆమేన్. చివరి ఆశీర్వాదం మన మధ్యలో ఉన్న పెద్దమ్మ గారు వచ్చి చివరి ఆశీర్వాదం ఇస్తారు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు రాలేని వారికి సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.